డియర్ స్టూడెంట్స్, నా పేరు అనంతారపు కృష్ణయ్య సార్. మీరు తొలిసారిగా శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు మీ ముందుకు డైలీ కరెంట్ అఫైర్స్ విభాగంలో సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీరు ఎప్పుడు, ఎక్కడ జన్మించారు, ఎప్పుడు న్యాయవాది వృత్తిని ప్రారంభించారు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియామకం ఎప్పుడు జరిగింది, ప్రధాన న్యాయమూర్తిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు అనే విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మే 14, 2025న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తల్లి కమలాతాయి గవాయికి పాదాభివందనం చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ కాలం మే 13న ముగియడంతో మే 14న ప్రమాణ స్వీకారం చేశారు. 6 నెలలకు పైగా ఆ పదవిలో కొనసాగనున్న ఆయన నవంబర్ 23న పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ గవాయ్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007లో కేజీ బాలకృష్ణన్ దేశ అత్యున్నత న్యాయమూర్తి పదవిని అధిష్ఠించిన తర్వాత జస్టిస్ గవాయ్ 2వ దళితుడు, మొదటి బౌద్ధ మతస్థుడు. జస్టిస్ బిఆర్ గవాయ్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 24, 1960లో అమరావతిలో జన్మించాడు. ఈ అమరావతి అనేది మహారాష్ట్రలో కలదు. ఈయన న్యాయవాది వృత్తి జీవితాన్ని మార్చి 16, 1985న ఈయన ప్రారంభించాడు. ప్రారంభంలో మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మాజీ అడ్వకేట్ జనరల్ రాజా ఎస్ భోన్స్లే వద్ద పనిచేయటం అనేది జరిగింది. 1987 నుంచి 1990 వరకు బొంబాయి హైకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ చేశారు. 1990 తర్వాత బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేశారు. రాజ్యాంగ చట్టం మరియు పరిపాలన చట్టంలో ప్రావీణ్యం సంపాదించారు. నవంబర్ 14, 2023న బొంబాయి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నవంబర్ 12, 2025న బొంబాయి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మే 24, 2019న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మే 14, 2025న భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు కావున వారు 2025 నవంబర్ 23న పదవీ విరమణ చెందుతారు. జస్టిస్ బిఆర్ గవాయ్ తండ్రి గారి గురించి మనం తెలుసుకుంటే, ఆయన తండ్రి గారు మాజీ గవర్నర్. ఆయన గారి తండ్రి పేరు ఆర్ఎస్ గవాయ్, అంటే రామకృష్ణ సూర్య భవన్. మహారాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. ఆర్ఎస్ గవాయ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిచే ప్రభావితంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది. జస్టిస్ గవాయ్ తండ్రి దిగవంత ఆర్ఎస్ గవాయ్ బీహార్, కేరళ రాష్ట్రాలకు గవర్నర్గా, అంతకుముందు ఎంపీగా సేవలందించారు. జస్టిస్ గవాయ్ గారు చారిత్రాత్మక తీర్పులు ఎన్నో ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ 700కు పైగా ధర్మాసనాలలో సభ్యునిగా, సారథిగా ఉన్నారు. 300కు పైగా తీర్పులను వెలువరించారు. రాజ్యాంగపరమైన అంశాలు, పౌర హక్కులకు, సివిల్ క్రిమినల్ చట్టాలు, వాణిజ్య వివాదాలు, ఆర్బిట్రేషన్, విద్య, పర్యావరణానికి సంబంధించిన కేసుల్ని ఎన్నో విచారించారు. పలు రాజ్యాంగ ధర్మాసనాలలో సభ్యుడిగా ఉండి చాలా తీర్పులు ఇవ్వటం కూడా జరిగింది. పెద్ద నోట్ల రద్దు తీర్పు 2023లో వచ్చింది. 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ 4-1 మెజార్టీతో తీర్పును వెలువరించిన ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ గారు కూడా ఉన్నారు.
ఎన్నిక బాండ్ల పథకం. రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోనూ జస్టిస్ గవాయి సభ్యులు. బుల్డోజర్ కూల్చివేతల కేసులు. ముందుగా నోటీస్ ఇవ్వకుండా నిందితుల ఇళ్లను కూల్చివేయటం రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చిన ధర్మాసనంలో జస్టిస్ గవాయి గారు కూడా ఉన్నారు. ఎటువంటి కట్టడాలను కూల్చడానికి వీల్లేదని, ప్రభావితమయ్యే వ్యక్తికి సమాధానం ఇవ్వడానికి 15 రోజుల సమయం ఇవ్వాల్సిందేనని స్పష్టీకరిస్తూ దేశవ్యాప్తంగా మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పునకు జస్టిస్ గవాయ్ నాయకత్వం వహించారు. ఆర్టికల్ 370 రద్దు. 2023 డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన 5 న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ గవాయి గారు కూడా ఉన్నారు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణలో రాష్ట్రాలకు రాజ్యాంగపరమైన అధికారాలను కల్పిస్తూ 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6-1తో ఇచ్చిన తీర్పులోనూ జస్టిస్ గవాయి సభ్యులే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పదవీ కాలాన్ని పొడిగించే కేంద్ర నిర్ణయాన్ని కూడా సమర్థించడం జరిగింది. మహిళల ఛాతి పట్టుకోవడం, పైజామా లాగడం అత్యాచార యత్నం పరిధిలోకి రాబోవన్న అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలను జస్టిస్ గవాయి ధర్మాసనం తీర్పును తప్పు పట్టడమే కాకుండా ఆ తీర్పుపై స్టే విధించింది. దేశవ్యాప్త సంచలనానికి కారణమైన వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన కేసులను జస్టిస్ గవాయి ధర్మాసనమే విచారించాల్సి ఉంది. మోదీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా నిర్ధారించడాన్ని నిలిపివేశారు. అడవులు, వన్యప్రాణి సంరక్షణ, వృక్షాల రక్షణకు సంబంధించిన కీలక కేసుల విచారణకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఇప్పుడు 52వ ప్రధాన న్యాయమూర్తి గవాయి గారు. కానీ సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ హరిలాల్ జే కానియా. 1947 ఆగస్టు 14 నుంచి 1951 నవంబర్ 5 వరకు పనిచేయడం జరిగింది. సుప్రీంకోర్టులో అత్యధిక కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎవరంటే ఒక 5 గురించి మనం తెలుసుకుందాం. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా అత్యధిక కాలం పనిచేసిన వాళ్ళు అంటే జస్టిస్ వైవి చంద్రచూడ్. ఈయన ఎన్ని సంవత్సరాలు పనిచేశాడంటే 7 ఏళ్ల 139 రోజులు. 1978 ఫిబ్రవరి 22 నుంచి 1985 జూలై 11 వరకు పనిచేయటం జరిగింది. ఆ తర్వాత అత్యధిక కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన 2వ వ్యక్తి ఎవరంటే జస్టిస్ భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా. ఈయన గారు 4 ఏళ్ల 122 రోజులు పనిచేశాడు. 1959 అక్టోబర్ 1 నుంచి 1964 జనవరి 31 వరకు పనిచేయటం అనేది జరిగింది. జస్టిస్ అజిత్ నాద్రే ఈయన అత్యధిక కాలం పనిచేసిన 3వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈయన గారు 3 ఏళ్ల 276 రోజులు పనిచేశారు. అంటే 1973 ఏప్రిల్ 26 నుంచి 1977 జనవరి 28 పనిచేశారు. అత్యధిక కాలం పనిచేసిన 4వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ రంజన్ దాస్. 3 ఏళ్ల 241 రోజులు పనిచేశారు. అనగా 1956 ఫిబ్రవరి 1 నుంచి 1959 సెప్టెంబర్ 30 వరకు పనిచేయటం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అత్యధిక కాలం పనిచేసిన 5వ వ్యక్తి జస్టిస్ కేజీ బాలకృష్ణ. 3 ఏళ్ల 117 రోజులు పనిచేయటం జరిగింది. 2007 జనవరి 14 నుంచి 2010 మే 11 వరకు పనిచేయటం జరిగింది. మనం అత్యధిక కాలం పనిచేసిన న్యాయమూర్తుల వివరాలను తెలుసుకోవటం జరిగింది. అతి తక్కువ కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వాళ్ళు ఎవరు అనేదంటే కమల్ నారాయణ సింగ్. ఈయన 22వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయటం జరిగింది. ఎన్ని రోజులు పనిచేశాడంటే 17 రోజులు మాత్రమే చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా పనిచేశారా అనేదంటే వారిని గురించి మనం తెలుసుకుందాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా 2 తెలుగువారు పనిచేయటం జరిగింది. వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే జస్టిస్ కోకా సుబ్బారావు గారు. ఈయన సుప్రీంకోర్టుకి 9వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయటం అనేది జరిగింది. జస్టిస్ కోకా సుబ్బారావు గారు
9వ చీఫ్ జస్టిస్ గా పనిచేయటం జరిగింది. 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు అనగా 285 రోజులు పనిచేయటం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రెండవ తెలుగువారు ఎవరంటే జస్టిస్ ఎన్వి రమణ గారు. ఈయన 48వ చీఫ్ జస్టిస్ గా 2021 ఏప్రిల్ 24 నుంచి 2022 ఆగస్టు 26 వరకు పనిచేయటం జరిగింది. అనగా 1 సంవత్సరం 124 రోజులు పనిచేశారు. జస్టిస్ మొహమ్మద్ హిదాయతుల్లా గారు 11వ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఆ తర్వాత భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి భారత రాష్ట్రపతిగా ఎన్నికైన వాళ్ళు ఎవరనేదంటే జస్టిస్ మొహమ్మద్ హిదాయతుల్లా గారు. వీరు 2 సార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు. వారు జస్టిస్ మొహమ్మద్ హిదాయతుల్లా గారు 2 సార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. వారు జూలై 20, 1969 నుండి ఆగస్టు 24, 1969 వరకు మరియు అక్టోబర్ 6, 1982 నుండి అక్టోబర్ 31, 1982 వరకు 2 సార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. భారతదేశ చరిత్రలో ప్రధాన న్యాయమూర్తిగా, ఉపరాష్ట్రపతిగా మరియు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా జస్టిస్ మొహమ్మద్ హిదాయతుల్లా గారు ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందటం అనేది జరిగింది. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వివరాలను మనం తెలుసుకుంటే కొద్దిమంది. జస్టిస్ పి సదాశివం, ఈయన భారత సుప్రీంకోర్టుకి 40వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. వీరి యొక్క పదవీ విరమణ తర్వాత కేరళ గవర్నర్గా నియమితులయ్యారు. భారతదేశ చరిత్రలో ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర గవర్నర్గా నియమితులు కావడం ఇదే మొదటిసారి. జస్టిస్ ఎస్ అబ్దుల్లా నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ నియామకం భారత న్యాయ వ్యవస్థలోని పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు దేశానికి ఇతర ముఖ్యమైన పాత్రల్లో సేవలు అందించే అవకాశాన్ని హైలైట్ చేశాయి. తదుపరి సీజేగా జస్టిస్ నాగరత్న. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 51 మంది పురుషులు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేయగా 11 మంది మహిళలు మాత్రమే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేశారు. సీనియారిటీ నియమం ప్రకారం జస్టిస్ బివి నాగరత్న గారు 2027లో భారతదేశ చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవనున్నారు. ఆమె కేవలం 36 రోజులు మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు. జస్టిస్ నాగరత్న తండ్రి జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య 19వ సిజేఐగా పనిచేశారు. సిజేఐగా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన 2వ తండ్రి పిల్లల ద్వయంగా జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య గారు నిలుస్తున్నారు. గతంలో ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వైవి చంద్రచూడ్, డివై చంద్రచూడ్లు కూడా తండ్రి కొడుకులే. ప్రస్తుతం సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు బివి నాగరత్నతో పాటు బేలా త్రివేది కూడా న్యాయమూర్తులుగా ఉన్నారు. ఈ వీడియో వీక్షకులకు మరోసారి విజ్ఞప్తి. మీరు ఈరోజు 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి గురించి పూర్తిగా తెలుసుకున్నారు. మీకు రెగ్యులర్గా వివిధ అంశాలపై మరియు కరెంట్ అఫైర్స్ పై మరిన్ని వీడియోలు కావాలంటే శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.